మనం ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్లో ప్రతి దానిలో కూడా కార్బ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అది లేకుండా అంటే అసలు ఇంకా ఫుడ్ అనేదే కష్టం అన్న థాట్లో అందరం కామన్గా పీపుల్ అలా ఉండిపోతూ ఉన్నారు. సో ఫాస్టింగ్ మనం చెప్పుకున్నట్లుగా వీక్లీ వన్సో లేకపోతే 2 వారాలకు ఒకసారో లేకపోతే మంత్లీ వన్స్ అనేది చేస్తూ ఉంటే చాలా మంచిది అంటూ ఉన్నారు. బట్ ఈ కార్బ్స్తో బాగా అలవాటు అయిపోయాయి. మనకి బేసిక్గా సౌత్ ఇండియన్స్ లేదంటే ఇండియన్స్ ఎవరికైనా కానీ రైస్తో తింటే కానీ ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఫుడ్ తీసుకుంటే ఓకే కడుపు నిండిన ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. బట్ మీరు యాక్చువల్లీ బెస్ట్ థింగ్ లిక్విడ్ ఫాస్టింగ్ అని చెప్తూ ఉన్నారు. లిక్విడ్ది తీసుకుంటున్నట్లయితే మనకి ఎనర్జీ వస్తుంది, క్యాలరీస్ కూడా చక్కగా అంటే వేస్ట్ అయ్యేది ఏముండదు, ప్రాపర్గా మన బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలో అంతా వస్తాయని అంటున్నారు. బట్ ఇలాంటి సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి మీరు అగైన్ సజెషన్ ఏం చెప్తారు? సో బేసికలీ మనం అనుకున్నది ఇట్స్ ఇంటెలిజెంట్లీ అరేంజింగ్ యువర్ డైట్. ఓకే. సో ఇంటెలిజెంట్లీ హౌ డూ అంటే నాకు కావాల్సిన అన్నీ నేను తింటా, అన్నంతో కాకుండా తింటా. ఓకే. ఇప్పుడు మీరు చెప్పింది అంతా కూడా మన కల్చరల్ ప్రోగ్రామింగ్. మన తల్లిదండ్రులు ఇప్పుడు ప్రతి అమ్మాయికి అబ్బాయికి ది బెస్ట్ కుక్ ఈజ్ దేర్ మదర్. అదే తిండి బయట వాళ్ళు తినలేకపోవచ్చు, అది అలవాటు కాబట్టి వాళ్ళకి ది బెస్ట్ అనుకుంటారు బేసికలీ. ఓకే. అంత అమౌంట్ ఆఫ్ సాల్ట్, అంత అమౌంట్ ఆఫ్ షుగరు వాళ్ళ అమ్మ వాళ్ళకి అలవాటు చేస్తుంది. చేపటి అది తింటే యూ టెన్ టు లైక్ ఇట్ బేసికలీ. ఇట్స్ నాట్ దట్ ఇట్స్ ద బెస్ట్ ఆర్ ఈవెన్ హెల్తీ. సో మన సౌత్ ఇండియాలో ఎక్కడైతే మన రియల్ సౌత్ ఇండియా, కర్ణాటక, ఆంధ్ర కింద అంతా కూడా పుట్టిన సంవత్సరానికి అన్నం అలవాటు చేసేసారు అందరికీ. అన్నప్రాసనాన్ని పేరు పెట్టి దాని ఫంక్షన్ సెలబ్రేట్ చేసి వాళ్ళకి అన్నం అలవాటు చేసేసాడు. వాడు ఎలా మార్చుకుంటాడు దాన్ని? దట్స్ ఈజ్ బేసిక్. అంటే వాడి టెంప్లెట్లోకి వెళ్ళిపోయింది రైస్ అనేదే తిండి. రైట్. అది రివర్స్ చేయకపోతే ఓవర్ వెయిట్, షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు. సో యూ హ్యావ్ టు రివర్స్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఈజ్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. అత్యధికమైనటువంటి షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా భారతదేశంలో ఉన్నారు. షుగర్ అంటే ఒక 10 జబ్బులు ఉంటాయి దాని షుగర్ ద్వారా వచ్చేవి. కిడ్నీ, గుండె, కన్ను, ఇక కాళ్ళు తీసేయడాలు, ఇక రకరకాల జబ్బులు కదా. వాటంటికి మూలం మన డైటే. ఓకే. దిస్ ఈస్ కల్చరల్ ప్రోగ్రామింగ్ బై అవర్ సొసైటీ. ఓకే. అన్లెస్ యూ రివర్స్ ఇట్, ఇక మిగతా అంత స్టోరీ నడుస్తూ ఉంటుంది బేసిక్లీ. సో యూ షుడ్ రివర్స్ ఇట్. దానికి వేరే మార్గం లేదు. సో యూ షుడ్ రివర్స్ ఇట్. నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డైట్ని మెల్లమెల్లగా స్టెప్స్ టేక్ ఇయర్స్. ఓకే. మెల్లమెల్లగా కార్బ్స్ వదిలించుకోవడం. ఫస్ట్ ఇనీషియల్గా కార్బ్ సబ్స్టిట్యూట్స్ పెట్టుకోవడం. కార్బ్ సబ్స్టిట్యూట్స్ అంటే రైస్ సబ్స్టిట్యూట్స్ లైక్ జొన్నలు, లో కార్బ్ డైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ జొన్నలు. నేను యాక్చువల్లీ అదే అర్థం అంటే చాలా వరకు కూడా జొన్న రొట్టెలు తినడం, ఇవి రాగి దోశలు లాంటివి ఇట్లా కూడా వేసుకుంటూ ఉన్నారు. బట్ అగైన్ రైస్తో కాకుండా విడిగా చేసుకునేలాగా. అండ్ అలాగే కొర్రలు ఇప్పుడు బాగా మళ్ళీ అగైన్ చాలా వరకు కూడా అందరూ ఈ కొర్రలు ఇవన్నీ తీసుకోవడం అనేది, రైస్ అవాయిడ్ చేసి తీసుకోవడం అనేది చేస్తూ ఉన్నారు. సో ఇవి హెల్ప్ అవుతాయి అంటారు? ఇవన్నీ రైస్ సబ్స్టిట్యూట్స్ అండి. సో రైస్ ఇవి కూడా తినకపోతే ఇంకా క్యాలరీస్ తగ్గుతాయి. ముందు రైస్ అలవాటు నేను వదిలించుకుందాం అనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి ఇవి నెక్స్ట్ స్టెప్. రైట్. బట్ దిస్ ఇస్ నాట్ ద అల్టిమేట్. సో ఇక్కడ నుంచే మీరు మెల్లమెల్లగా దాంట్లోంచి కూడా లో కార్బ్, హై ప్రోటీన్ దానికి వెళ్ళగలిగితే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. పిల్లలకి అనుకోండి, పిల్లలకి దే నీడ్ గ్రోత్ కావాల్సిన కార్బ్స్ కాదు, గ్రోత్ కావాల్సిన ప్రోటీన్. మీరు పిల్లలకి కూడా ఇప్పుడు నేనంటే ఒక ఆవిడ నా మీద యుద్ధానికి వచ్చింది, నా మీద జాలిపడిపోయింది. ఇలా చెప్తారేంటి మరి పిల్లలకి ఎట్లాగా, పిల్లలకు కూడా మీలాంటి డైట్సే పెడతారా మీరు, ఈ టైప్లో వచ్చింది. పిల్లలకు కావాల్సింది ప్రోటీన్. పిల్లలు ఎదుగుదలకు కావాల్సిన వాళ్ళకి ప్రోటీన్, కార్బ్స్ కాదు. కార్బ్స్ వల్ల వాళ్ళకి ఫ్యాట్ అవుతారు. సో వాళ్ళకి ప్రోటీన్ కావాల్సింది మనం ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి. రైస్ తగ్గించి ప్రోటీన్స్ ఉన్నట్టు శాతం పెంచాలి వాళ్ళకి. మేము ఈ నమ్మకాల బట్టి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్నిట్లోనూ ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్స్ ఉన్నాయి. మీ నమ్మకాల బట్టి మీరు వాళ్ళకి హై ప్రోటీన్ ఫుడ్ పెట్టండి, మీరు అదే తినండి. యూ గెట్ ఎ గుడ్ కల్చర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఫుడ్ ఈజ్ ఎ ఫ్యామిలీ కల్చర్ కదా. హౌ డు యూ లివ్, మీ లైఫ్ స్టైల్ అదే పిల్లలకి మనం పాస్ చేస్తున్నాం. అంటే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కడో అబౌట్ 2 months బ్యాక్ నేను ఐ రెడ్ ఎన్ ఇంటర్వ్యూ ఫ్రమ్ అమలా అక్కినేని. ఓకే. షీ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ ఫుడ్ టు హర్ హస్బెండ్. వేర్ హీస్ సెలబ్రిటీ కాబట్టి ఆయన ఫ్యాట్గా ఉండకూడదు, థిన్గా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆవిడకి, నో అఫెన్స్ టు హర్, షీ డజంట్ లైక్ కుకింగ్. సో షీ ఎంప్లాయిడ్ ఏ కుక్. ఆ కుక్తో కూడా నేను ఫోటో చూశాను. షీ ప్రిపేర్స్ లో కార్బ్ ఫుడ్. ఐఎమ్ షాక్డ్. ఇట్స్ ద బెస్ట్.
బాయిల్డ్ బీన్స్, బాయిల్డ్ వెజిటబుల్స్, బాయిల్డ్ బ్రోకలీ, అట్లా ఆవిడ చూసాను, ఆ ఫోటోల్లో చూసాను. ఇట్ వాజ్ Okay. ఐ థింక్ ఇట్ వాజ్ ఎ పోస్ట్, అమల గారు పెట్టినటువంటి పోస్ట్, ఐ థింక్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనుకుంటుంది. ఓకే. అంటే ఎంత బాగా చేస్తున్నారు అనిపించింది నాకు. సో షీ హ్యాస్ క్రియేటెడ్ ఎ లో కార్బ్ కల్చర్ ఇన్ హర్ ఫ్యామిలీ. అది యాజ్ పేరెంట్స్ యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ ఇట్ యువర్ చిల్డ్రన్. అలాంటి వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అదే అలవాటు అవుతుంది. సో మనం ఏదైతే అలవాటు చేస్తామో నెక్స్ట్ జనరేషన్ కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. దట్స్ మోర్ హెల్తియర్. రైట్. యు ఆర్ గివింగ్ మోర్ రిఫైన్డ్ కల్చర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ టు యువర్ చిల్డ్రన్. మీ లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళు కాపీ చేస్తారు కాబట్టి ఇది. సో దిస్ ఈజ్ వాట్ మనం ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు వేర్ వి స్టార్టెడ్, మన పాయింట్ మనం చూసుకుంటే మన కల్చరల్ ప్రోగ్రామింగ్ని మనం డీప్రోగ్రామ్ చేసుకోవాలి. మన కల్చర్, మన మాట, లాంగ్వేజ్, ఇట్లాంటి వాటిల్లో మన ఫుడ్ కూడా మేజర్ కల్చర్ దిస్ థింగ్. దట్ కెన్ బి రివర్స్డ్, దట్ షుడ్ బి రివర్స్డ్. మనం ఇప్పుడు దాకా మనం చేసిన డిస్కషన్ అంతా దాని గురించి. రైట్. సో డైట్ అనేది అంటే ఫాస్టింగ్ ఎలా చేస్తే ఫాస్టింగ్ మంచిది అండ్ ఏ విధంగా చేయాలి, ఏమేమి తీసుకోవాలి, ఇమీడియట్గా చేంజెస్ అనేది రాకపోయినా కానీ కొంచెం స్టెప్ బై స్టెప్ ఏవేవి మనం స్టార్ట్ చేస్తే మంచిదని కూడా చెప్తున్నారు. సో కమింగ్ టు మన టాపిక్లోకి వచ్చినట్లయితే కనుక హార్ట్ అటాక్ మీరు అన్నట్లుగానంటే చాలా వరకు ఈ షుగర్ ఉన్న వాళ్ళకి అండ్ అలాగే బీపీ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇష్యూస్ ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది కనెక్ట్ అయి ఉంటూనే ఉంది. అండ్ చూసుకున్నట్లయితే హార్ట్ అటాక్స్ కూడా చాలా అంటే చాలా చాలా ఎక్కువైపోయాయి యంగ్ పీపుల్లో. మరి 25 ఇయర్స్కి 26 ఇయర్స్ పిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ రావడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉంది. వై అంటే అంత ఎర్లీగా రావటం ఏంటి అని. హార్ట్ అటాక్స్ అంటూ కొంతవరకు పెరిగాయండి, ఎక్కువ డిటెక్షన్ ఎక్కువ పెరిగింది. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఇంక్రీజ్డ్ హార్ట్ అటాక్స్ అండ్ మోర్ డిటెక్షన్. ఓకే. అండ్ మోర్ అవైలబిలిటీ ఆఫ్ ఫోన్స్, కెమెరాస్. సో అన్ని రికార్డ్ అవుతున్నాయి బేసిక్లీ, కాబట్టి ఎక్కువ తెలుస్తుంది జనాలకి బేసిక్లీ. కానీ హార్ట్ అటాక్ అంటూ ఎందుకు వస్తుంది అన్న కారణాలు మారవు. అదే గుండె, అదే రక్తనాళం, దానిలో బ్లాక్స్ ఎందుకు వస్తాయి, ఇది అవి మారవు. అవి సింపుల్: షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్, మగవాళ్ళు. 5 మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. రైట్. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా హార్ట్ అటాక్ రాదు ఎవరికి కూడా. సో ఇఫ్ యూ స్మోక్, ఇఫ్ యూ హ్యావ్ షుగర్, ఇఫ్ యూ హ్యావ్ బీపీ, ఇఫ్ హై కొలెస్ట్రాల్, మీకు హార్ట్ అటాక్ వస్తుంది. ఏ వయసులోనే వస్తుంది మీకు. ఓకే. ఇంకోటి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ. ఓకే. సో ఇవన్నీ లేవు, నాకు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే మీరు కొంచెం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోర్స్ వర్క్స్ ఓన్లీ త్రూ హై కొలెస్ట్రాల్ ఓన్లీ. ఫ్యామిలీలో ఉండే అందరూ చచ్చిపోరు. ఫ్యామిలీలో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల అది చంపుతుంది మనని. కొలెస్ట్రాల్ చంపుతుంది బేసికలీ. సో కొలెస్ట్రాల్ నేను జాగ్రత్తగా చూసుకుంటా, కొలెస్ట్రాల్ తక్కువ పెట్టుకుంటాను, నేను ఎక్సర్సైజ్ చేస్తాను, బరువు తక్కువగా ఉంటుంది. ఇంకా నా ఫ్యామిలీ హిస్టరీ వల్ల ఇంకా ఎక్కువ కొలెస్ట్రాల్, ఐల్ టేక్ ఎ టాబ్లెట్, ఐల్ సీ దట్ మై కొలెస్ట్రాల్ ఇస్ కంట్రోల్డ్, దెన్ హార్ట్ అటాక్ కెనాట్ కిల్ మీ, పెరాలిటిక్ అటాక్ కెనాట్ కిల్ మీ, బట్ ఐ విల్ డై ఆఫ్ క్యాన్సర్. అది వేరే విషయం. అల్టిమేట్లీ ఐ హావ్ టు డై. ఐ విల్ నాట్ డై ఇన్ ఎ బెడ్ అండ్ ఇన్ ఎ వెంటిలేటర్. ఒక 90 ఏళ్ళ దాకా బతుకుతాను, 90 ఏళ్ళు ఎలాగో పోవాలి కాబట్టి ఏదో పోతా. కానీ ఈ లోపుగా హార్ట్ అటాక్ వచ్చి నడవలేక ఆయాస పడుతూ మధ్యలో మన లైఫ్ అంతా మారిపోయి, మనం ఇంకోళ్ళ మీద భారం అయిపోయి, మన పిల్లలు ఎందుకు వచ్చిందో దేవుడు వీడెక్కడ దొరికాడని మన మీద పడి ఇసుక్కోకుండా యూ లివ్ ఎ ఫంక్షనల్ లైఫ్ టిల్ యూ డై. రైట్. అండ్ అలాగే మీరు ప్రాపర్గా అంటే వ్యాయామాలు ఇవన్నీ చేస్తే కూడా చాలా వరకు కూడా అంటే ఆ హార్ట్ అటాక్స్ వచ్చేదీన్ని మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు. బట్ అగైన్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మందిలో కూడా ఎవరైతే కొన్ని మనం రీసెంట్గా కూడా కొన్ని క్లిప్స్ చూసాము, జిమ్ చేస్తూ కూడా సడన్గా స్ట్రోక్ వచ్చి చనిపోవటం. ఎందుకు యాక్చువల్లీ మన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు, ఆయన కూడా యాక్చువల్లీ జిమ్ చేస్తూ వర్కౌట్స్ చేస్తూనే అండ్ అలాగే అఫ్కోర్స్ ఆబ్వియస్లీ ప్రాపర్ డైట్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయడం, ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకు ఉంది. స్టిల్ అయినా కానీ అంత హెల్దీ బాడీ పెట్టుకొని ఇవంతా ఉండి కూడా ఆయన వర్కౌట్ చేస్తూ చనిపోవడం అనేది జరిగింది. అగైన్ ఇక్కడ క్వశ్చన్ అదే వస్తుంది, అంటే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ కూడా హార్ట్ అటాక్స్ రావడానికి కారణం ఏంటి అని వస్తుంది. ఆయన హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది మీ అజంప్షన్ కదా. డూ యు నో ఇట్ బై ఫ్యాక్ట్? నో, యూ విల్ నాట్ నో. ఈ సెలబ్రిటీ డెత్స్ ఇదే ప్రాబ్లం అండి. సెలబ్రిటీస్లో ట్రూత్ నెవర్ కమ్స్ అవుట్. ఓకే. ఒక విజువల్ ఉంటుంది, ఒక వీడియో క్లిప్, ఎక్సర్సైజ్ చేస్తే చనిపోయాడు. మేబీ దీనివల్లే అనేది అనుకుంటాం. అందరూ అంతే. ఇప్పుడు సెలబ్రిటీస్ అయితే ఎక్కువ మైలేజ్ వస్తుంది, మిగతా వాళ్ళంతా ఒక వీడియో క్లిప్ వస్తుంది, మీకు ఎవడో సడన్గా పడి చచ్చిపోతాడు, జిమ్ చేస్తూ ఉంటాడు. అతను ఓవర్ వెయిట్ ఉన్నాడా, అతనికి షుగర్ ఉందా, బీపీ ఉందా, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందా, స్మోక్ చేస్తాడా, ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిందా,
స్టెంట్లు ఉన్నాయా, ఏమీ తెలియవు కదా మనకి. రైట్. ఎవడో 30 ఏళ్ళోడు చచ్చిపోయాడు, సో 30 years అబ్బాయి చనిపోయాడు హార్ట్ అటాక్ తో అన్నది మాత్రమే వినిపిస్తుంది. అన్నట్టు వినిపిస్తుంది. అతని బ్యాక్గ్రౌండ్ మీకు ఏమీ తెలియదు కదా. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఒక పెద్ద యాక్టర్ ఎవడో చనిపోయాడండి, పలానా యాక్టర్ చనిపోయాడు, అతనికి క్యాన్సర్ వచ్చింది అనేదో రాస్తారు. రైట్. అతనికి షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు, బైపాస్లు ఏమి కూడా మెన్షన్ చేయరు పేపర్లో. ఓకే. పర్సనల్ డీటెయిల్స్ చెప్పకూడదని, చనిపోయిన వాళ్ళకి గౌరవం ఇవ్వాలని. ఆబ్వియస్లీ. కానీ ఇప్పుడు అంటే మరి వీళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్ తెలియదు మనకి. సో వాళ్ళది ఏదో చూసి మనం భయపడిపోవటం అనేది ఇట్స్ ఇల్లాజికల్. సో బేసిక్గా జనాలందరూ కూడా అంటే అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ స్టార్స్, సెలబ్రిటీస్ అంటే వాళ్ళంటూ ప్రాపర్గా డైట్ ఎవ్రీథింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఫుడ్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. సో నార్మల్ కామన్ పీపుల్కి వచ్చే డౌట్ ఏంటంటే అంటే అంత బాగా ఉండేవాళ్ళు వాళ్ళకే హార్ట్ అటాక్స్ వచ్చాయంటే మన పరిస్థితి ఏంటి, మనం అసలు డైట్ ఏమి ఫాలో అవ్వం ఇలా అన్న భయంతోనో లేకపోతే అపోహలతోనో ఉంటారు. ఇప్పుడు సినిమా స్టార్లను తీసేద్దాం పోనీ. సౌరవ్ గంగులీ ఉన్నాడు. సౌరవ్ గంగులీ తెలిసింది, సౌరవ్ గంగులీ తెలియని వాళ్ళు లేరు. సౌరవ్ గంగులీ హార్ట్ అటాక్ వచ్చింది, 2 స్టెంట్లు వేసుకున్నాడు. మరి సౌరవ్ గంగులీ ఇంటర్నేషనల్ ప్లేయర్, ఫిట్గా ఉన్నాడు. అతనికి మరి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, స్మోకింగ్. సో దట్స్ మళ్ళీ అదే చెప్తున్నానండి. ఇఫ్ యూ జస్ట్ అడ్హియర్ టు బేసిక్స్, డోంట్ స్మోక్, కీప్ యువర్ కొలెస్ట్రాల్ లో, రైట్, ఈ 2 చేస్తే మీకు హార్ట్ అటాక్స్ రావు, పెరాలిటిక్ అటాక్స్ రావు. మీరు ఎన్నో ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోవచ్చు దానికి. బట్ ఇఫ్ యూ స్మోకింగ్ తీసేసి మీరు ఎక్సర్సైజ్ ద్వారా, డైట్ ద్వారా మీరు ఏమైనా చేయండి, LDL అనేటటువంటిది కంట్రోల్లో పెట్టుకోండి కొలెస్ట్రాల్లో, విల్ నాట్ హ్యావ్ ఎ హార్ట్ అటాక్. ఓకే. సో ఇవి కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే హార్ట్ అటాక్స్ రావడానికి రాదు. కానీ 99% మందికి అది వల్ల కాదు. మీకు ఎక్కువగా ఉంది మందులు వేసుకోమంటే నేను మందులు వేసుకోను అంటారు, ఎక్సర్సైజ్ చేయంటే నేను ఎక్సర్సైజ్ చేయను అంటారు. ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు. అంటే దెర్ ఆర్ 100 different reasons. Boils down to single point. If your LDL is low, heart attack cannot kill you. ఓకే. సో అంటే ఒక్కొక్కళ్ళకి కారణాలు అనేవి చాలా రకాలు ఉంటాయని చెప్తున్నారు. అంటే ఒకళ్ళకి ఒక రీజన్ వల్ల రావచ్చు హార్ట్ అటాక్స్, ఇంకొకళ్ళకి ఇంకొకటి ఉండొచ్చు. అంటే ఇండివిజువల్ని బట్టి ఉంటుంది. అగైన్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, మీరు అన్నట్లుగా ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ అవుతాయి అంటారు. అంత బాయిల్స్ డౌన్ టు సింగిల్ పాయింట్ అండి చెప్పేది. మీ బ్లడ్ కొలెస్ట్రాల్ రిపోర్ట్లో LDL ఎంత ఉన్నది, షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఫ్యామిలీ హిస్టరీ కానివ్వండి, సింగిల్ పాయింట్ ఎజెండా మీద రక్తనాళాలు వర్క్ చేస్తాయి. ఓకే. రక్తనాళాలు బ్లాక్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది బేసిక్లీ. సో మీరు ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వచ్చు, మనం ఏంటంటే మనం తప్పు చేసాను ఎవడో ఒప్పుకోడు, ఎందువల్ల తప్పు చేశాను అన్నిటికి కానీ అని వస్తుంది. ఆ కానీలు తీసేసి మీరు ఐ వాంట్ టు గెట్ మై కొలెస్ట్రాల్ డౌన్ విత్ ఎక్సర్సైజ్ ఆర్ విత్ టాబ్లెట్స్, బట్ మై కొలెస్ట్రాల్ హెస్ టు బి డౌన్ అనేటటువంటి ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో పోతే రక్తనాళాల ప్రాబ్లమ్స్ రావు. రక్తనాళాల గుండెలో బ్లాక్ అయితే హార్ట్ అటాక్ అంటాం, మెదడుకు వెళ్ళే వాటి బ్లాక్ అయితే పెరాలిటిక్ అటాక్ అంటాం. ఈ వీటిని దూరంగా ఉండాలంటే ఇంతే. ఓకే. సో మొత్తం ఇదే సైన్స్ బేసికలీ. కానీ అది చేయలేకపోతున్నాం మనం, మందులతో కూడా చేయలేకపోతున్నాం మనం. ఓకే. అండ్ అలాగే హార్ట్ అటాక్స్ ఎలా అంటున్నామో షుగర్, బీపీ కూడా కామన్ అయిపోయాయి. లేని వాళ్ళు అఫ్ కోర్స్ ఇప్పుడు కామన్గా హెల్దీగా ఉన్న పీపుల్ ఒక 10 మెంబర్స్ని తీసుకొని మనం టెస్ట్లు చేసినా ఏదో ఒకటి ఇష్యూ అయితే కంపల్సరీ ఉంటుంది. మేబీ షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఖచ్చితంగా ఉంటూనే ఉంటున్నాయి. అది యంగ్ పీపుల్ అయినా ఇంకా 40+, 30+ అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అగైన్ ఇక్కడ మీరు అన్నట్లుగానే ఈ బీపీ, షుగర్ ఇది కూడా కంట్రోల్లో ఉంచుకుంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, హార్ట్ అటాక్స్ అనే కాదు ఇంకా ఫర్దర్ ఏ ఇష్యూస్ అయినా కానీ కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు. షుగర్, బీపీ వల్ల వచ్చేది ఓవర్ వెయిట్ అండి. సో ఇఫ్ ది ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు ఓవర్ వెయిట్. ఇఫ్ యూ కంట్రోల్ యువర్ వెయిట్, షుగర్, బీపీలు ఉండవు, కొలెస్ట్రాల్ ఉండదు మీకు బేసికలీ. సో ఓవర్ వెయిట్ అనేదాన్ని ఒబెసిటీ అంటారు ఇంగ్లీష్లో. బేసికలీ మీ హైట్ ని సెంటీమీటర్స్లోకి మార్చి దానిలో 100 తీసేయండి. ఇప్పుడు 5 feet ఉన్నారనుకోండి, 150 centimeters ఉంటారు, వాళ్ళు 50 kilos ఉండాలి. ఓకే. మీ వెయిట్ అక్కడ మెయింటైన్ చేసుకోండి, యు ఆర్ మోస్ట్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిసీజెస్ ఎక్సెప్ట్ క్యాన్సర్ మేబీ. ఓకే. సో వెయిట్ అనేది కూడా, బట్ ఇక్కడ వెయిట్ది వచ్చింది కాబట్టి ఇంకొక ఇది కూడా అడగాలి. ఇప్పుడు అసలు పిల్లల్లో మనం చూసుకున్నట్లయితే 11-12 yearsకే వెయిట్ అనేది, హైట్ కూడా చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ ఉన్నారు అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువైపోతుంది. అది అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిల్లో కానివ్వండి. అగైన్ ఇక్కడ మేబీ ఫుడ్ అవ్వచ్చు, ఫ్యామిలీ హిస్టరీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ.
ఇంత అంటే చిన్న ఏజ్లోనే వాళ్ళంతా ఓవర్ వెయిట్ అనేది పెరిగిపోవటం, వాళ్ళని చూస్తుంటే బేసిక్గా నార్మల్ ఏజ్ వచ్చేసి 13 15 ఉంటుంది, బట్ వాళ్ళ అపీరెన్స్ వరకు అంటే వాళ్ళ బాడీ పర్సనాలిటీ వైజ్ చూసుకున్నట్లయితే 20 ఇయర్స్ 22 ఇయర్స్ పిల్లలాగా కనిపిస్తూ ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంది. సో అగైన్ మళ్ళీ అంటే ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఓన్లీ మనం హార్ట్ అటాక్, షుగర్, బీపీని మాట్లాడుకుంటున్నాం. సో టీనేజ్ వాళ్ళకనే కాదు, సో ఇప్పుడు ఈవెన్ ఈ పిల్లలకు కూడా ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో 13-14 ఇయర్స్ పిల్లలు, సో వీళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి అంత వెయిట్ ఉండడం వల్ల స్టార్ట్ అవుతాయి అంటారా? తప్పకుండానండి. సో ఒక్కొక్క దేశం పురోగతి చెందుతుందంటే నేను చెప్పినట్టుగా వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి. డబ్బులు కంటే ఫస్ట్ చేసే పని వాళ్ళు తిండి కొనుక్కోవడం. సో ఓవర్ ఈటింగ్ హ్యాస్ బికమ్ ఏ మేజర్ ఇష్యూ. సో చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటారు దాన్ని బేసికలీ. ఇంకొకటి తల్లులు ప్రపంచం అంతా కూడా ఏంటంటే పిల్లలు బంతులుగా గుండ్రంగా ఉంటే వాళ్ళకి హెల్తీ అని లెక్క. నిండుగా అపీరెన్స్ ఆఫ్ రౌండ్గా ఉండాలి, లావుగా ఉన్న పిల్లలు. ఇప్పుడు హెల్తీ బేబీస్ ఫొటోస్ చూడండి, అందరూ ఇంత లావు ఉన్న పిల్లలు ఉంటారు. సన్నగా ఉన్న పిల్లలు చూస్తే నచ్చదు ఎవరికైనా. సో రౌండ్గా ఉండటం హెల్త్ కాదు పిల్లలకి. యాక్టివ్గా ఉండే పిల్లలు హెల్తీ చిల్డ్రన్. ఓకే. సో అక్కడ ఓవర్ ఫీడింగ్ అనేది చాలా కామన్ పిల్లల్లో. సో అప్పుడు మన పిల్లలకి మనకి 20 వచ్చినా మన పిల్లలే వాడికి పెట్టి 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 తల్లి వాటి పోట్లాడైనా సరే కూరేస్తారు నోట్లో బేసిక్లీ, అన్లెస్ వాళ్ళ పిల్లలు తినకపోతే తప్ప. ఓవర్ ఈటింగ్, ఓవర్ ఫీడింగ్ ఈజ్ అ మెయిన్ ఇష్యూ ఫర్ చైల్డ్హుడ్ ఒబేసిటీ. ఇప్పుడు మన కల్చర్లో మనకి ఎక్సర్సైజ్ అనేది లేదు. ఏ తల్లి అయినా నువ్వు బాగా చదువుకోరా అని చెప్తూ కానీ పిల్లాడిని ఇంకో గంట ఎక్కువ ఉంటే ట్యూషన్ పెడతారు, కానీ ఒక గంట జిమ్కి పంపిద్దామో, స్విమ్మింగ్ పంపిద్దామో, లేకపోతే యాక్టివిటీస్ చేయిద్దామన్న దీనిలో ఇప్పుడు లేరు, అస్సలు లేదు. ఇప్పుడు మీరు ఏ చైతన్యానో లేకపోతే నారాయణలో ఉన్న ఎగబడే పిల్లలు మిగతా స్పోర్ట్స్ స్కూల్స్కి వాటికి వెళ్ళరు కదా. ఇట్స్ నాట్ గ్లామరస్ ఇన్ యువర్ కల్చర్ బేసిక్. మనకి అకాడమిక్ సక్సెస్ తప్ప స్పోర్ట్స్ అనేది ఇంకా అందుకోలేదు మనకి పూర్తిగా. రైట్. సో యాజ్ అ కల్చర్ వి ఈట్ టూ మచ్, ఎక్సర్సైజ్ వెరీ లిటిల్. మన పిల్లలకి అదే నేర్పుతున్నాం కదా, వాళ్ళు అలాగే ఉంటారు బేసికలీ. ఓకే. సో దే ఆర్ ఫ్యాటర్, నాట్ హెల్తియర్. ఓకే. సో అలాగా సో దిస్ ఈజ్ హౌ వీఆర్ ప్రొడ్యూసింగ్ అవర్. దానివల్ల పిల్లలు అలా తయారవుతారు. మన బిలీఫ్ సిస్టమ్ పిల్లలు ఏముందని మనం ఎలా చెప్తా అవుతారు. సో వాళ్ళు వెనకపోయినా మనం కూరేస్తాం బేసికలీ. సో మనం అలా తయారు చేస్తాం మన నెక్స్ట్ జనరేషన్. రైట్. సో అంటే పెట్టే దానిలో కూడా డాక్టర్ చెప్తున్నట్లు ఏది పెడుతున్నాము వాళ్ళకి, వాళ్ళ హెల్త్కి అది యూజ్ అవుతుందా లేదా, లేకపోతే ఎక్సెస్గా పెడుతున్నాం అనేది కూడా మనం చూసుకొని ఫీడ్ చేయాలని చెప్తూ ఉన్నారు. రైట్. అండ్ అలాగే మనం హార్ట్ అటాక్స్ దీని గురించి చూసుకున్నట్లయితే కనుక చాలా మందికి ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి హార్ట్ అటాక్కి, అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వచ్చే పెయిన్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి డిఫరెన్స్ అనేది తెలియదు. యాక్చువల్లీ తెలియక చాలామంది హార్ట్ అటాక్, స్ట్రోక్ అలా వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సో ఆ డిఫరెన్స్ అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు? ఒక పర్సన్ ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యాడు, సో అది గ్యాస్ట్రిక్ పెయినా లేకపోతే హార్ట్ రిలేటెడ్ పెయినా అనేది ఎలా తెలుసుకోవచ్చు? మొదటగా హార్ట్ అటాక్ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఓకే. షుగర్, బీపీ ఉండడం, స్మోక్ చేయడం, అది కొలెస్ట్రాల్ ఉండడం, ఫ్యామిలీ హిస్టరీ ఉండడం, ఇలాంటి ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇది ప్రాబ్లం, సీరియస్ ప్రాబ్లం. ఎందువల్లంటే వాళ్ళకి అసలు హార్ట్ అటాక్ వచ్చినట్టు నొప్పి కూడా ఉండకపోవచ్చు, సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటారు. కానీ పూర్తిగా సైలెంట్గా ఉండదు, నొప్పి కాదు కానీ ఇంకేదో వస్తుంది వాళ్ళకి. మీరు చెప్పినట్టుగా చెస్ట్లో బర్నింగ్ లాగా ఉండడం, కాస్త నొప్పి అనుకోరు వాళ్ళు, లేకపోతే జస్ట్ ఆయాసం లాగా రావడం, సిమ్టమ్స్, కళ్ళు తిరగడం లేదు అనుకుంటారు వాళ్ళు. సో వీళ్ళకి ఎక్కువగా ఇది సీరియస్ ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ డయాబెటిక్, ఆల్కహాలిక్ అనుకోండి, నేను ఆల్కహాల్ తాగాని ఇది దానివల్లే వచ్చింది, ఇట్లా చాలా అజంప్షన్స్ ఉంటాయి దేని. బట్ బేసికలీ ఏ ఛాతీ సెంటర్ భాగంలో నొప్పి వస్తే కనుక అది గ్యాస్ది కావచ్చు, హార్ట్ అటాక్ కూడా కావచ్చు, రెండు క్లోజ్గా ఉంటాయి. ఓకే. ప్రజెంటేషన్ అది నడిస్తే పెరుగుతోందా, లేకపోతే ఈ పెయిన్ తోటి మీకు చెమటలు పట్టేస్తున్నాయా అంటే మోస్ట్లీ అది హార్ట్ రిలేటెడ్. ఓకే. ఎడం భుజకపోవడం అనేది సెకండరీ. ఎడం వైపు లాగేస్తుందని చెప్తూ ఉంటారు, అది సెకండరీ, ఇంపార్టెంట్ కాదు. మీకు ఛాతీలో నొప్పి వస్తుంది, నొప్పితో పాటుగా మీకు చెమటలు పట్టుతున్నాయి, మీరు నడుస్తుంటే పెరుగుతోంది, లేదా పని చేస్తే పెరుగుతోంది, మెట్లు ఎక్కుతుంటే పెరుగుతోంది. సో మీరు ఏ యాక్టివిటీ చేసినా పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అంటే హార్ట్ రిలేటెడ్. మీరు తిన్నారు, అప్పుడు పెరగచ్చు, తగ్గచ్చు. ఫుడ్ తో చేంజ్ ఉంటే అది గ్యాస్ రిలేటెడ్. ఓకే. ఫుడ్ ఏమైనా తీసుకున్నాక తగ్గింది అంటే కనుక గ్యాస్ట్రిక్ అన్నట్టు, లేదా పెరిగినా సరే, అంటే పొట్టలో అల్సర్ ఉందనుకోండి, తిండి తింటే కొంచెం పెరుగుతుంది. అట్లా ఫుడ్తో ఏమన్నా సరే చేంజ్ ఉంటే దానికి అది గ్యాస్ట్రిక్.
ఓకే. సో, ఈ విధంగా అంటే డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. అది గ్యాస్ట్రికా లేకపోతే హార్ట్ రిలేటెడా అని. మోస్ట్‌లీ చాలామంది కూడా ఈ సందేహంతోనే గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వేసుకొని డిలే చేసేసి ఇంట్లోనే పడుకోవటం, ఒక గ్యాస్ మాత్ర వేసుకొని నిద్రపోతే తగ్గిపోతుందన్న దీనిలో చాలామంది అలా ఉండేవాళ్ళు, చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. అండ్ ఆ మూమెంట్, ఆ టైం కూడా ఎంత ఇంపార్టెంట్ అంటారు ఇఫ్ ఇన్ కేస్ అది హార్ట్ అటాక్ అయ్యుంటే? సో మొదట ఇప్పుడు మనం చెప్పింది వాళ్ళకి నాలెడ్జ్ కోసం చెప్పినప్పటికీ వాళ్ళు మొదట చేయాల్సింది ఫస్ట్ ఈసీజీ తీయించుకోవడం. ఓకే. ఈసీజీ అన్ని చోట్ల ఉంది, ఇట్స్ చీప్. ప్లస్ ఈ రోజుల్లో దాన్ని వాట్సాప్లో మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి ఏ డాక్టర్ కానీ డాక్టర్ పంపించి ఒపీనియన్ తీసుకోవచ్చు మీరు. ఎంత బిజీ డాక్టర్ అయినా సరే ఎమర్జెన్సీ అంటే వెంటనే చెప్తారు మీకు అది, ఎందుకంటే ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్ కాబట్టి. సో మీరు ఈ మనం జరిగిన మీమాంస మీద టైం వేస్ట్ చేయకుండా మీరు గ్యాస్ట్రిక్ అనుకున్న, అది పోనీ హార్ట్ అటాక్ అనుకున్న, మొదట తీయించాల్సింది ఈసీజీ తీసేస్తే ఆ డౌట్ తీరిపోతుంది. బేసిక్లీ ఈసీజీలో ఏమాత్రం తేడాలు ఉన్నా కూడా వెంటనే అదే గుండె ప్రాబ్లం అనుకుని హాస్పిటల్లో ఉండడం మీకు సేఫర్. ఓకే. సో అది గ్యాస్ట్రిక్ అంటే మరీ మంచిది. బట్ మీరు ఈసీజీలో మార్పులు ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి, మీరు తీవ్రమైన కాంప్లికేషన్ రాకుండా డాక్టర్లు చూసుకుంటారు మిమ్మల్ని. ఓకే. సో బెటర్ అంటే యాక్చువల్లీ మీకు అది గ్యాస్ట్రిక్ అయినా లేకపోతే హార్ట్ రిలేటెడ్ అనేది మనం ఒకవేళ నిర్ధారణ చేసుకోలేని సిచ్యువేషన్ ఉంటే కనుక ఇమీడియట్గా మనం ఈసీజీ తీయించుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా మంచిదని చెప్తూ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే చాలా మంది ఇలా కూడా జరుగుతున్నాయి డాక్టర్ గారు, కొంతమంది హార్ట్ రిలేటెడ్ అనుకొని వెళ్ళినా ఈ టైం స్పాన్ నేను ఏదైతే అన్నానో ఆ టైం అనేది డిలే అవ్వడం వల్ల కొంతమంది హాస్పిటల్కి వెళ్లే లోపు లేకపోతే వెళ్ళిన వెంటనే కూడా చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. సో అంటే డిలే చేయొద్దు, యాక్చువల్లీ ఆ టైంని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, డిలే చేయొద్దు. ఇమీడియట్గా మాత్రం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం, చెకప్స్ చేయించుకోవడం మంచిది అని అంటారు. అండ్ అలాగే అంటే బేసిక్గా ఓన్లీ ఈసీజీ ఒక్కటేనా, ఇంకేమన్నా అంటే బిఫోర్గానే మీరు ఇందాక చెప్పారు ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఎవరికన్నా ఒకవేళ ఉండి లైక్ అంటే ఫాదర్కు 4 ఫాదర్స్కు ఎవరికన్నా ఉండి కొంచెం వీళ్ళు బిఫోర్గానే అంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునే వాళ్ళు కనుక ఎటువంటి టెస్ట్లు ఏ ఏజ్ నుంచి రెగ్యులర్గా ఎప్పుడెప్పుడు చేయించుకుంటే మంచిదంటారు? అంటే ఇండియాలో అంత టైట్ గైడ్ లైన్స్ లేకపోయినప్పటికీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అని ఒకటి ఉంది, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, ఏసీసీ లేకపోతే ఏహెచ్ఏ అంటారు దాన్ని. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అమెరికన్ సిటిజన్స్కి బట్ అప్లైస్ టు ఎవ్రీ వన్. 18 ఏళ్ళు దాటినటువంటి అడల్ట్స్ కదా అందరూ కూడా సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళ కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి. ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటారు. సో దాంతో మనకి చాలా వరకు తెలిసిపోతుంది మనకి మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి. సో దానిలో ప్రాబ్లం ఉంటే తర్వాత పరీక్షలు చేస్తారు, ఈసీజీ తర్వాత టీఎన్టీ ఈక్వల్ వాట్ ఎవర్. బట్ కొలెస్ట్రాల్ పరీక్ష, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ కాదు ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేది ఆల్మోస్ట్ మొత్తం పాపులేషన్ అంతా కూడా అడల్ట్స్ అందరూ కూడా కనీసం సంవత్సరానికి ఒకసారైనా చేసుకోవడం అనేది అవసరం అండి. ఓకే. సో ఇవి ఫాలో అవ్వాలి. అండ్ ఇంకొంతమందిలో ఉన్న సందేహం ఏంటంటే కొంతమందికి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంది, వాళ్ళకి స్టంట్ వేయడం జరుగుతూ ఉంటుంది. బట్ కానీ కొంతమందిలో అంటే రేర్గా మళ్ళీ అగైన్ స్ట్రోక్ రావచ్చు అంటారా? మళ్ళీ ఏమైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకేమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఒకవేళ ఉంటే ఎంత శాతం ఉంటుంది? ఎటువంటి కేర్ తీసుకోవాలనే డౌట్స్ కూడా ఉన్నాయి, ఏం చెప్తారు? సో ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో 40% మందికి మళ్ళీ వస్తుంది. ఓకే. 40%. కానీ హార్ట్ అటాక్ ఒకసారి ఎందువల్ల వస్తుందో మళ్ళీ మళ్ళీ అందుకే వస్తుంది. అంటే ఇందాక అనుకున్నట్టుగా షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్ ఇవి కంట్రోల్ చేయకపోతే ఎన్నిసార్లైనా హార్ట్ అటాక్లు వస్తాయి. ఓకే. సో మనం మారట్లేదు అనమాట బేసికలీ. ఓకే. నేను సిగరెట్ ఆపను, హార్ట్ అటాక్ వస్తే వచ్చిన పోతా, చాలా కామన్ యాటిట్యూడ్. నేను సిగరెట్ ఆపలేను, నేను మందులు వేసుకోను, ఎక్సర్సైజ్ చేయలేను, ఏదో చేద్దాం అంటే నేను చేయలేను అంటే షుగర్ తగ్గదు, మరి హార్ట్ అటాక్ వస్తుంది కదా. సో బేసికలీ మనుషులు మారరు, మారని వాళ్ళు పోతారు, మరి రెండో హార్ట్ అటాక్ వస్తుంది, మారిన వాళ్ళు బతుకుతారు. హార్ట్ అటాక్ నుంచి వాళ్ళు కాపాడుకోగలరు. హార్ట్ అటాక్ వచ్చినా కూడా మనుషులు మారరా అని మీకు అనుమానం రావచ్చు. చాలా మంది మారరండి. ఎందుకంటే మన ఈ లైఫ్ స్టైల్, ముఖ్యంగా లైఫ్ స్టైలే, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత గట్టిగా వాళ్ళ లైఫ్ నడిపిస్తాయంటే ఆ గ్రిప్ నుంచి వాళ్ళు బయటకు రాలేరు. వాళ్ళ తిండి హ్యాబిట్స్, తిండి, అన్నం తినడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, మందులు సరిగ్గా వేసుకోవడం, ఇవి ఈ 3 పాయింట్స్ని మనుషులకు అలవాటు చేయడం చాలా కష్టం అండి. సో దానివల్ల మళ్ళీ 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 హార్ట్ అటాక్లు వస్తుంటాయి. ఇప్పుడు మందులు వేసుకోవాలి అనుకుందాం, ఇప్పుడు ఒక భర్త ఉంటాడు, ఆయన హార్ట్ అటాక్ వస్తుంది, మందులు ఎందుకు వేసుకోలేదు అంటే మా ఆవిడ ఇవ్వలేదు అంటాడు.
ఒక భార్య ఉంటుంది, ఆవిడ మందులు వేసుకోవచ్చు, షుగర్ ఎక్కువ ఉంది మందులు వేసుకోవట్లేదు ఏంటమ్మా అంటే మా ఆయన మందులు ఇవ్వట్లేదు, ఆయన బిజీగా ఉన్నాడు. ఓకే, అంటే ఏంటి, మన హెల్త్ పక్కన వాళ్ళ బాధ్యత. రైట్, ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. ఎందుకు డిపెండ్ అవుతున్నాడు? వాళ్ళ బాధ్యత, నా బాధ్యత కాదు. మందులు వేసుకోవటం నా బాధ్యత కాదు, ఆవిడ బాధ్యత లేదా వాడి బాధ్యత. సో ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళే మన వెనక ఉండి అలారం లాగా చెప్తూ వేస్తూ ఉంటే వీళ్ళు వేసుకోవడం అనేది ఉంటుంది. అది ట్రాజడీ కదా. మన ఆరోగ్యం మన బాధ్యత, మన పక్కల మీద వాళ్ళ మీద బరువు కాకుండా ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళు ఫ్యామిలీలో ఒకళ్ళు సిక్ అయితే ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. భార్య భర్తలు డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు, పిల్లలు ఎఫెక్ట్ అవుతారు, మన పై వాళ్ళు ఉంటే వాళ్ళని అందరూ ఎఫెక్ట్ అవుతారు. సో మనం ఆరోగ్యంగా లేకపోవడం వల్ల మన ఫ్యామిలీని ఇంతమంది దెబ్బతీస్తున్నాము అన్న బాధ్యత లేని థాట్ ప్రాసెస్ ఇదంతా కూడా. ఓకే, సో యువర్ హెల్త్ ఈజ్ అబ్సల్యూట్లీ యువర్ అండ్ యువర్స్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ. నేను మందులు వేసుకోవడం, నా షుగర్ పరీక్ష చేసుకోవడం, నా ఎక్సర్సైజ్ నేను చేయడం, అది నా బాధ్యత కదా. ఓకే, ఎందుకు నా బాధ్యత నేను నిర్వర్తిస్తే నేను హెల్తీగా ఉంటే నా ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. నేను మంచం ఎక్కితే మొత్తం అందరూ డిస్టర్బ్ అవుతారు. ఆ ఫ్యామిలీ రిసోర్సెస్ అంతా నేను ఎక్కడైనా తినేస్తా, నా హాస్పిటల్ బిల్స్కి కానివ్వండి అంతా కూడా. వాళ్ళ పనులు ఆపుకొని నా చుట్టూ తిరగాలి వాళ్ళు. ఇంత కష్టం కలిగిస్తున్నాను కదా, నేను నా బాధ్యత నెరవేర్చకపోతే. సో సెల్ఫ్ మనకి ఉండాలి, మన హెల్త్ మీద కానీ మన ఆరోగ్యం మీద ఫస్ట్ మనకి మనమే కేర్ తీసుకోవాలి. సో ఒకళ్ళ మీద డిపెండెంట్ కన్నా కూడా బేసిక్గా మనమే చూసుకోవాలని చెప్తూ ఉన్నారు. యాక్చువల్లీ డాక్టర్ గారు చెప్పింది 110% నిజం. చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ కూడా ఇవే. ఫస్ట్ మనం కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటే పక్కన వాళ్ళు కూడా చేస్తూ ఉన్నా బాగుంటుంది. అసలు మనం పట్టించుకోకుండా ఉన్నట్లయితే ఆబ్వియస్లీ. అండ్ అలాగే ఇంకొంతమందిలో డాక్టర్ గారు నిద్రలో ఈ స్ట్రోక్, హార్ట్ అటాక్స్ అనేవి రావటం అనేది జరగటం, కొంతమందికి తెలియకుండానే నిద్రలోనే చనిపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. బట్ అగైన్ మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు, అలా సడన్గా నిద్రలో అసలు నైట్ కూడా ఎటువంటి ఇబ్బంది అని కానీ బాధ అని కానీ చెప్పలేదు, బట్ మార్నింగ్ చూసేసరికి చనిపోయాడు, కనుక్కుంటే హార్ట్ అటాక్ అని చెప్పారని అంటూ ఉంటారు. బట్ అంటే బేసిక్గా మనకి ఏదైనా ఇష్యూ, హెల్త్ ప్రాబ్లం ఉందంటే బిఫోర్గానే మన బాడీ కొన్ని సైన్స్ అనేవి అలర్ట్ అలారం లాగా చెప్తూ ఉంటుంది. బట్ ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్లో అటువంటిది ఏది ఉండదంటారా? సైలెంట్ హార్ట్ అటాక్స్ వేరమ్మా, నైట్ చనిపోవడం వేరు. నైట్ చనిపోయేది ఎక్కువ యంగ్ మేల్స్లో ఉంటుంది. యంగ్ మేల్స్లో ఉంటుంది, అది ఫ్యామిలీలో వస్తుంది. అది ఒక హార్ట్లో దాన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటారు. అవి కొన్ని జెనెటిక్గా వచ్చేటటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల అలాగ వస్తుంది. జెనెటికల్గా కూడా. సో ఎవరి ఫ్యామిలీలో అయినా సరే యంగ్ మేల్స్ అంటే మగవాళ్ళు ఎవరైనా 50 ఏళ్ళ కంటే తక్కువ వయసులో ఇద్దరికంటే ఎవరైనా చనిపోయి ఉంటే గనక అది మనకి స్ట్రాంగ్ రిస్క్ ఉన్నట్టే. ఓకే, సో మన పరీక్షలు చేయించుకోవాలి. యూజువల్లీ హార్ట్ అటాక్స్ ఉంటాయి. హార్ట్ అటాక్ లేకపోయినా కూడా హార్ట్ సడన్గా వేగంగా కొట్టుకోవడం అట్లాంటివన్నీ జరగచ్చు. అన్నీ ట్రీటబుల్లే. ఓకే, దానికి కూడా ఒక రకమైనటువంటి పేస్ మేకర్ పెడతాం. పెడితే అట్లాంటి వాటి కూడా మనం నివారించుకోవచ్చు. మేము ఇంకొక పాయింట్ మీరు చెప్పింది ఐ టోటలీ అగ్రీ విత్ దట్. హార్ట్ పూర్తిగా అంటే బిఫోర్ ది అల్టిమేట్ థింగ్ అక్కర్స్, దాని ముందు చిన్న వార్నింగ్లు ఇస్తుంది, అవి మనం ఇగ్నోర్ చేస్తాం. సో ముందు చేతులు నొప్పి రావచ్చు, ముందు హార్ట్ సంబంధించిన హార్ట్ అటాక్ లాగా రావచ్చు, సడన్ గా లేకపోతే హార్ట్ వేగంగా కొట్టుకుని కళ్ళు తిరిగినట్టుగా అనిపించవచ్చు, కళ్ళు తిరిగి పడిపోవచ్చు ఒక్కొక్కసారి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, దాన్ని ఇగ్నోర్ చేస్తారు. నా వయసు 30-35, నాకు హార్ట్ అటాక్లు ఏంటి అని ఒక నిర్లక్ష్యమైన యాటిట్యూడ్లో ఉంటారు. అది రెండోసారి వస్తుంది, ప్రాణం పోతుంది. ఓకే, సో ఇనీషియల్గా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉండే భాగంలో మీకు చిన్న చిన్న ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని కలిసి ఒకసారి చూపించుకోవటం తప్పలేదు. ఓకే, కొంచెం అంటే ఏదైనా సిమ్టమ్స్ లైట్గా కనిపించినా కానీ ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నట్లయితే తెలుస్తుందని అంటూ ఉన్నారు. అండ్ ఇంకొకటి కూడా డాక్టర్ గారు ఇంకొన్ని కేసెస్లో చూసింది, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు లేకపోతే స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ప్యారలైజ్ అయిపోవడం అనేది కొన్ని కేసెస్లో చూస్తూ ఉంటాం. అగైన్ అంటే అలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? కొంతమందిలో నార్మల్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. బట్ ఈ కేసెస్లో అంటే ప్యారలైజ్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటారు? అది చాలా రేర్ తల్లి, యూజువల్గా జరగదు. బట్ కొన్ని జరిగిన కేసెస్ కూడా కామన్, అంటే కామన్ కాదు కానీ ఉన్నాయి. ఓకే, ఎందుకంటే రెండు డిఫరెంట్ సిస్టమ్స్. అంటే ఏ అటాక్ అంటే ఆ అవయవానికి సప్లై చేసే రక్తనాళం బ్లాక్ అవ్వడం,
Okay. హార్ట్లో బ్లాక్ అయితే హార్ట్ అటాక్ అంటాం, మెదడులో బ్లాక్ అయితే పెరాలిటిక్ అటాక్ అంటాం. ఓకే, బట్ రెండు ఎట్ ఎ టైం జరుగుతాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హార్ట్ అటాక్ అంటూ బేసిక్గా వస్తుంది. అటాక్ వల్ల రక్తనాళం గుండె లోపల రక్తం గడ్డగట్టేస్తుంది, అది మెదడుకు పోయి అది దాన్ని బ్లాక్ చేస్తుంది. అంటే ప్రైమరీ హార్ట్ అటాక్ వచ్చి దానివల్ల పెరాలిటిక్ అటాక్ రావడం, ఓకే, ఇలా జరుగుతుంటాయి. ఇవి డెఫినెట్గా ఇది జరుగుతుంది. బట్ ఈ రెండు డిఫరెంట్ సిస్టమ్స్ బేసికలీ, ఏదో పెరాలిటిక్ అటాక్ అని వస్తుంది, హార్ట్ అటాక్ అని వస్తుంది. ఒక్కొక్కసారి మాత్రం రెండు కలిసి వస్తుంది. ఓకే, రేర్గా మాత్రమే రెండు ఎట్ ఏ టైం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అంటే మనం చాలా వరకు కూడా రీజన్స్, కారణాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి, సో ఈవెన్ లక్షణాలు కూడా మీరు చెప్పడం జరిగింది. సో ట్రీట్మెంట్ వచ్చేసేసి ఫైనల్గా ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్తో సఫర్ అయ్యే వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయంటారు? అండ్ ఎందుకంటే చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఉందంటే ఇమీడియట్గా స్టంట్ వేయించుకోండి అంటూ ఉంటున్నారు. కాబట్టి ఏ సిచ్యువేషన్స్లో స్టంట్ కానీ సర్జరీ కానీ రిక్వైర్మెంట్ ఉంటుంది, అన్ని రకాల హార్ట్ ఇష్యూస్కి అవసరమా అనే డైలమాలో ఉన్నారు. సో చెప్తారా? మొదటగా అందరూ తెలుసుకోవాల్సింది హార్ట్ అటాక్ని ఎర్లీగా గుర్తించడం. రైట్. సో గుండె నొప్పి అంటే నేను చెప్పాను, గుండె అనేది పొట్ట పైభాగం నుంచి ఈ లోవర్ జా పన్ను దాకా కూడా సెంటర్ భాగంలో, సెంట్రల్ యాక్సెస్లో నొప్పిలాగా కానీ, బరువు కానీ, మంట కానీ ఇవేమి లేకుండా వాళ్ళు డిస్క్రైబ్ చేయలేకపోవచ్చు దాన్ని. వాళ్ళు బేసిక్లీ ఒక డిస్కంఫర్ట్ అని చెప్పొచ్చు. ఏమవుతుంది, బట్ దిస్ ఈజ్ నాట్ నార్మల్, సెంటర్ యాక్సెస్లో వస్తుంది. అది ఒక్కొక్కసారి ఎడమ భుజానికి వెళ్తుంది అంటే మోస్ట్లీ హార్ట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. ఓకే, ఇది స్టార్ట్ అయిన తర్వాత మీరు ఎంత త్వరగా మీరు హాస్పిటల్కి వెళ్ళగలిగితే మిమ్మల్ని మీరు మీ గుండెకి అంతా హెల్ప్ చేస్తారు. రైట్. మొదటి 3 గంటలు గోల్డెన్ అవర్ అంటాం. ఓకే, 3 hours. 3 అవర్స్లో హార్ట్ అటాక్ని మన మెజారిటీ గుండె డ్యామేజ్ కాకుండా మనం కాపాడొచ్చు. ఓకే, ఎంత పెద్ద హార్ట్ అటాక్ అయినా. అక్కడి నుంచి 12 hours దాకా డ్యామేజ్ అవుతూ 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 పోతూ ఉంటుంది. 12 hours దాటితే చాలా మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఈస్ డ్యామేజ్డ్. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, నొప్పి అంటూ తెలిసింది కాబట్టి ఈ నొప్పి తెలిసిన తర్వాత మీరు ఎంత త్వరగా మీరు హాస్పిటల్కి వెళ్ళగలిగితే అంత త్వరగా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. ఓకే. సో ఈ ట్రీట్మెంట్లో భాగంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి మందులు ఇచ్చి గడ్డ కరిగించడం, ఇంజక్షన్లు ఇచ్చి కరిగించడం, ఓకే, లేదా డైరెక్ట్గా మనం లోపల తీసుకెళ్ళి రక్తనాళం గడ్డ అంతా క్లీన్ చేసేయడం. ఓకే. ఆబ్వియస్లీ అంతా ఒకేసారి క్లీన్ చేస్తే మోర్ ఎఫెక్టివ్ కదా. మందులు ఇచ్చి, మందులు అంటే వీన్లో ఇస్తాం, ఇక్కడ వీన్లో ఇచ్చి వి జస్ట్ హోప్ ఈసీజీ చూసుకుంటే తగ్గిందా చూసుకోవడం, అది పాత పద్ధతి. బట్ చీపర్ పద్ధతి. మోర్ ఎఫెక్టివ్ ఏంటి, డైరెక్ట్గా మనం అది ఎక్కడ రక్తనాళం బ్లాక్ అయిందో చూసుకుని దాన్ని క్లీన్ చేసేయటం. క్లీన్ చేసేసి మళ్ళీ ఫామ్ కాకుండా స్టంట్ అనేది పెడతారు అడ్డంగా, సో దట్ దాన్ని ఇట్ ఇస్ బరీడ్, అది భూస్థాపితం అయిపోయింది. మళ్ళీ దానిలో అక్కడ హార్ట్ అటాక్ క్లీన్ అయిపోతుంది. ఓకే, అది మనం చెప్పింది ఫస్ట్ 3 hours చేయించుకున్నట్లయితే కనుక యాంజియోప్లాస్టీ అంటారు. యాంజియోప్లాస్టీ అండ్ స్టెంట్ ఓకే చేసుకుంటే మనం త్వరగా రికవర్ అయిపోతాం. సో హార్ట్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా హార్ట్ బలం ప్రిజర్వ్ అవుతుంది బేసికలీ. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత బైపాస్ అనేది చాలా రేర్ అండి. హార్ట్ అటాక్ బైపాస్ చేయరు, హార్ట్ ఆల్రెడీ వీక్గా ఉంటుంది. సో దానిలో బైపాస్ చేయడానికి చాలా సర్జన్లు ఒప్పుకోరు, రిస్క్ ఎక్కువ ఉంటుందని. హార్ట్ అటాక్ అంటూ వస్తే బెస్ట్ ఆ స్టెంట్ ఎక్కడైతే రక్తనాళం బ్లాక్ అయిందో దాని స్టెంట్ వేసి క్లీన్ చేసుకుని, మిగతా బ్లాక్లు ఉంటే తర్వాత బైపాస్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇనిషియల్ అయితే ఫస్ట్ హార్ట్ అటాక్ అంటే రక్తనాళం పూర్తిగా బ్లాక్ అవడం, పూర్తిగా బ్లాక్ అయిపోయింది అనుకోండి, బ్లడ్ సప్లై తగ్గిపోయింది పూర్తిగా హార్ట్ కెన్ గెట్ డ్యామేజ్డ్. సో ముందు హార్ట్ అటాక్ని మనం ట్రీట్ చేసేసుకున్న తర్వాత మిగతా రక్తంలో బ్లాక్స్ ఉండొచ్చు హార్ట్లోనే, దాని గురించి ఏం చేద్దాం, దానికి బైపాస్ అవసరం, ఆ స్టెంట్ అవసరం, దట్ కెన్ బి సీన్ అట్ లేటర్. ఓకే, సో మళ్ళీ అంటే డిపెండ్ ఆ పేషెంట్ హెల్త్ కండిషన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ అన్ని సిచ్యువేషన్స్లో అందరికీ కూడా సేమ్ ప్రొసీజర్ ఉండదని యాక్చువల్లీ డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. బట్ ఏదైనా కానీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఏదైనా తెలిసి సిమ్టమ్స్ ఉన్నాయంటే ఫస్ట్ 3 hours అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నారు. కాబట్టి సో ఆబ్వియస్లీ ఎవరికైనా ఈ ప్రాబ్లం కొంచెం సిమ్టమ్స్ కనిపిస్తూ ఉన్నా, ఇబ్బంది అనిపించినా, డాక్టర్ గారు చెప్పినట్లు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కానీ బిఫోర్గానే వచ్చి డాక్టర్ని కలిసి చెక్ చేయించుకోవడం, కన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది చాలా మంచిదని చెప్తున్నారు. కాబట్టి ఐ హోప్ ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని ఫాలో అవుతారని అనుకుంటూ బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.